సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ప్రతి రైతు దగ్గర పాస్బుక్ ఉంటుంది, అది ఒరిజినాలిటీ, వాడు ఒక ఆధారం. ఎక్కడికి వెళ్ళినా ఈ పాస్బుక్ చూపించి ఇదిగో ఇది నా భూమి అంటాడు. మీరు ఆన్లైన్లో పెట్టుకొని ఏదో జిరాక్స్ పేపర్ ఇచ్చేసి ఇదే మీ భూమి ఇదే మీ ఆస్తి అంటే జనాలు పిచ్చోళ్ళ కొనుక్కున్నోళ్ళు. మీరు గుంటూరు నుంచి మంగళగిరి వెళ్తారుగా, ట్రైన్లో వెళ్ళండి, ఆ పక్కన ఎన్ని బిల్డింగ్లు ఉంటాయి? 60%, 70%, 80% అవుతాయి బిల్డింగ్లు. చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీలు ఉంటారు కట్టుకున్న ఇళ్ళు. ఎవరైనా కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ భవనాలు. ఎవరి భవనాలు అవి? చంద్రబాబు ప్యాకేజ్ ఇవ్వడాన్ని, పవన్ కళ్యాణ్ తీసుకోవడానికి చారి గారి దగ్గర సందులో నుంచి కాదా మాట్లాడే ముందు పథకం మీద జగన్ పేరు ఎందుకు? అది ప్రజల ఆస్తి మీద జగన్ ఫోటో ఎందుకు వేసుకోవాలి? చంద్రబాబు నాయుడు గారి ఆగ్రహ ఆవేశం, అది ఆగ్రహ ఆవేశం తర్వాత మోదీ గారు వచ్చిన తర్వాత ఇంకొంచెం జోష్ పెరిగింది. సో ఆరిపోయే దీపాన్ని వెలుగెక్కువనో సాగుతుంది. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుంది, వాళ్ళ పార్టీ కోసం మోదీ ప్రచారం చేయకపోవడం కోసం ప్రచారం చేస్తారు. ప్రజల ఆస్తులను దోచుకోవడానికి, ప్రజలు నిశ్చిగ్గుగా మోసం చేయడానికి, వాళ్ళ ప్రజాధనాన్ని లూటీ చేయడానికి మీరు కూటమి పెట్టారంటే అతిశక్తి కాదు. కూటమి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారా, ఓడిస్తున్నారా? ఓడించడానికి ఇప్పుడు మోదీ వచ్చాడు, అమిత్ షా వచ్చాడు, జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. మోడీ తిట్టినంత మాత్రాన, అమిత్ షా తిట్టినంత మాత్రాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ ఎక్కడ చెడిపోవట్లేదు. ప్రజలు వీళ్లకు ఉన్న అవకాశాలను చేజార్చుకుంటున్నారు. హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో రాజకీయాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. ఎన్నికలకు కేవలం 4 రోజులు మాత్రమే సమయం ఉంది. 4 రోజుల్లో ప్రతిపక్షం అలాగే అధికార పక్షం ఒకరిపైన ఒకరు మాటల యుద్ధాలు దూసుకుంటూ వస్తున్నాయి. అయితే ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షా, ఇటు టీడీపీకి సంబంధించి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకరి తర్వాత ఒకరు ఎన్నికల ప్రచారాల్లో దూసుకుపోతూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముగించుకునే దిశలో ఉన్నారు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో రాజకీయ కుట్రలు నడుస్తున్నాయి, మన ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కేంద్రం కుట్ర చేస్తుంది, ఎన్నికలు సాఫీగా జరుగుతాయో లేదో అన్న భయం ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న మచిలీపట్నం సభలో కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. దాని తర్వాత ప్రధాని మోదీ నిన్న రాజమండ్రి అలాగే అనకాపల్లిలో నిర్వహించినటువంటి సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా మాట్లాడుతూ వచ్చారు. అభివృద్ధికి సంబంధించి అలాగే పోలవరానికి సంబంధించి, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి వీటన్నిటికీ మేము నిధులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం దాన్ని ప్రజల బాగోగులకు కాకుండా వేరే ప్రయోజనాలకి వాడుకుందంటూ కూడా ఇటు మోదీ కామెంట్ చేశారు. సో ఒకళ్ళ మీద ఇప్పటిదాకా మోదీని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు డైరెక్ట్గా టార్గెట్ చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మోదీ మధ్య మాటల యుద్ధాన్ని ఎలా చూడాలి, దీనికి టీడీపీ చిచ్చు పెట్టినటువంటి అంశం ఏంటి, దీని వెనకాల ఎలాంటి మాస్టర్ స్కెచ్ ఉంది? సో జగన్మోహన్ రెడ్డి అన్నట్టు నిజంగానే కుట్ర జరుగుతున్న ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆయన ఓడించడానికి ఇటు కేంద్రంతో కలిసి ఇలాగా ఈసీ కానివ్వండి, ఇటు ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ సంబంధించి ఏపీసీఈసీ కానీ వీటన్నీ ఎలా ఇంపాక్ట్ చూపుతారు అనేది కూడా ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ జీవీఎల్ చారి గారు. నమస్కారం. సో ఏంటి నిన్న చంద్రబాబు నాయుడు గారి ఆగ్రహ ఆవేశం, అది ఆగ్రహ ఆవేశం తర్వాత మోదీ గారు వచ్చిన తర్వాత ఇంకొంచెం జోష్ పెరిగింది. ఆయన తిట్టారు, ఈయన తిట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఏంటి ఇవి ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? సో ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువనో సామెత ఒకటి ఉంది. ఎవరిది ఆరిపోయే దీపం? అది పబ్లిక్ మే 13వ తారీఖు ఎవరు ఆర్పుతున్నారో మనం చూస్తాం. రెండోది పాపం ఎండాకాలం 74 ఏళ్ల వృద్ధ యువకుడు వడదెబ్బ, ఆ వడదెబ్బ ఆవిడ దెబ్బ, ఇంట్లోకి వస్తే ఆ ఊరుకోదు, బయటకు వస్తేనే వడదెబ్బ, ఈ రెండు కలిపి ఆవిడ దెబ్బలుగా మారాయి. అంటే వడదెబ్బ తగిలిన మనిషికి ఎలా ఉంటాడో అంతకంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. సో నిన్నటి మీటింగ్ సారాంశాలు మనం చూసినప్పుడు చిలక బొమ్మ పెట్టుకుని వ్యాపారం చేసేవాడు. సో వాళ్ళు కూడా ఈ మధ్య చిలక జ్యోతిష్యం అనే ఒక టైటిల్ పెట్టి ఇస్తున్నారు. మోడీ వచ్చి జగన్ని తిట్టడా అనగానే ఆ చిలక ఏ కార్డు తీయాలో ఆ కార్డు మీద ఏలిట పెడతాడు. బాగా అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా అదే వచ్చి తీస్తుంది. ఇట్స్ ట్రైన్ అప్. అట్లాగే ఎలక్షన్ టైంలో మొన్న అమిత్ షా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ, అట్లాగే నిన్న మోడీ గారి మాట కానీ టోటల్గా వీళ్ళు
స్క్రిప్ట్ మీద మాట్లాడించారు అనిపించింది. రెండు సరే, పూర్తి స్థాయిలో మోడీ గారు కొంత ధైర్యం చేయలేకపోయాడు. జగన్ పేరు ఇక్కడ ఉపయోగించలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే వైసీపీ జగన్ది కదా అండి, జగన్ది కదా, జగన్ ఒక్కడిది కాదుగా, 175 మంది ఎమ్మెల్యేలు కూడా అందులో ఉన్నారుగా. దాన్ని నడిపించేది జగనే కదా. వాట్ మే బి, అది ప్రజాప్రభుత్వం. అది సరే, ఒక వైఎస్ ఒక్కడిదే కాదు, జగన్మోహన్ ఒక్కడే ఆయన దాని వ్యవస్థాపకుడు అంతవరకు, ఒక ట్రస్టీ. సో తెలుగుదేశం పార్టీ అంటే అది కులాల కుంపట. అది అందులో ఎవరైనా పోదు, పుష్ప విమానం లాంటిది. ఎవరైనా పోవచ్చు, ఎవరైనా దిగచ్చు, ఎవరైనా ఎక్కచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అది పెయిడ్ ప్రోగ్రామ్ కాదు, ఫ్రీ ప్రోగ్రామ్ అది. ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందలేదు, నిధులు ఇచ్చాము అన్నారు. 2 సంవత్సరాల కరోనాలో భారతదేశానికి ప్రధానమంత్రి అయిన మీరు ఎలాంటి అభివృద్ధి చేసుకొచ్చారు? అదంటే మీకు కనపడేది అయోధ్య రామాలయం ఒకటి కనపడుతుంది. అయోధ్య రామాలయం నువ్వు కడితే తెలంగాణలో కేసీఆర్ యాదాద్రిని 200 కోట్లతో నిర్మాణం చేశాడుగా, కాదా? రెండోది, మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి స్థాయిలో మొదటిసారిగా భారతదేశంలో ఈ 2024 సంవత్సరంలో మోడీ గారి ఫ్రస్ట్రేషన్ క్లియర్గా కనబడుతుంది. కారణం, అవతల పక్కన ఇండి కూటమి బలపడడం, తన చరిష్మా కొంత తగ్గడం, ఇంటి పోరు గడ్కరీ రూపంలో, రాజ్నాథ్ సింగ్ రూపంలో ఇంటి పోరు ఎక్కువ అవడం, కొంత మోడీ కూడా కొంత గ్రహస్థితులు మసకబారుతున్నాయి. సో పీక్ ఆయనకు కూడా మారిపోయింది. ఏదో 400 అనుకున్నారు, చివరికి 230 సీట్లు కూడా రావడం కష్టంగానే కనపడుతుంది ఆయనకి. సో ప్రాంతీయ పార్టీలకి అవసరం కావాలి, ప్రాంతీయ పార్టీల అవసరం కావాలి. కాబట్టి ఆ క్షణానికి అక్కడ వచ్చి 2 ముక్కలు చెప్పెళితే ఇక తాంబూలం పెట్టం జుట్టు పట్టుకు జావన్ అన్న స్థితిలో ఉంది. మన గతంలో అనంతపురంలో పరిటాల రవిని చంపినప్పుడు ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే అందులో చేసినట్టు ఎక్యూజ్డ్ ఏమన్నారంటే బాబుగారి కళ్ళలో ఆనందం కోసం అని. నిన్న మాట్లాడిన మాటలు బాబుగారి కళ్ళల్లో, అంటే బాబుగారి మొహానికి ప్రేత కళ వచ్చింది, బాగా ఓడిపోతున్న ఫ్రస్ట్రేషన్ వచ్చింది కాబట్టి ఆ కళని కొద్దిగా వికసింపజేసి మళ్ళీ రేపు ఏదన్నా ఎలక్షన్లో ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ ప్రభుత్వాలకు ఇబ్బంది అవుతుందని కాస్త ఓఆర్ఎస్ఎల్ జ్యూస్ ఇచ్చి జగన్ 2 మాటలున్నారు. ఆ 2 మాటలు కూడా అభివృద్ధి కాలేదంటానికి మీరు ఇచ్చినటువంటిది నిధులు ఎంత, గత ప్రభుత్వం చేసినటువంటి ఇక్కడ అప్పులు ఎంత, ఆ అప్పుల్లో ఎవరు తీర్చారు, ఏం చేశారు? మరి 2 ఏళ్ల కరోనా, కేవలం జగన్ ప్రభుత్వం 3 సంవత్సరాలు పటిష్టంగా లాక్కొచ్చి 2 years కరోనాలో పోయింది. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకపోతే ఎట్లాగా మాట్లాడతాను? కరోనా ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికి వచ్చిందా, దేశం మొత్తానికి వచ్చిందా? అందుకని అడిగాను, 5 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వంలో భారతదేశానికి మీరు తీసుకొచ్చింది ఏంటి? నేను అదే భారతదేశాన్ని వదిలేండి, మన వైపు ఒక ఏళ్ళు చూపిస్తే అవతల పక్కన 4 ఏళ్ళు చూపిస్తారు కదా. నువ్వు ఇక్కడికి వచ్చి గతంలో ఇదే పిచ్చివాడు తెలంగాణలో వాగావుగా, తెలంగాణలో వాగబట్టి కదా ఇక్కడ నీకు బీజేపీ లేకుండా పోయింది. అసలు అక్కడ లేని దాన్ని తీసుకొని వచ్చి నువ్వు పూసుకున్నావు. ఇక్కడ బీజేపీ లేదని మీకు చెప్పారా? ఎన్ని సీట్లు వచ్చాయండి? రేపు చూస్తారా మీరే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు. ఇక్కడ అంటే మీకు పార్లమెంట్ ఎంపీలే కావాలా? మీరు అసెంబ్లీలైన వాళ్ళు అంటే మీ కేంద్ర ప్రభుత్వానికి మీకు ఎంపీలు కావాలి. ఇక్కడ ఎవడైనా పర్లేదు, ఎమ్మెల్యేలు ఎవరైనా పర్లేదు, అది స్వార్థపూరితమైనటువంటి రాజకీయం కాదు అది. అంటే నీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదా? ఇక్కడి నుంచి నువ్వు పన్నులు తీసుకోవట్లేదా? ఆ డబ్బంతా ఏం చేస్తానని మేము అడుగుతున్నావా? అంటే వలస పక్షుల మాదిరిగా కొల్లేటి సరస్సులోకి సీజనల్గా బర్డ్స్ వస్తుంటాయి, అలా వచ్చి మీ రెట్టలు ఇక్కడ పడేసి ఈ వాసన మీరు పీల్చుకోండి అని వదిలేసిపోతే సరిపోతుందా? దీనివల్ల మోడీ మీద ఉన్నటువంటి గ్రాఫ్ కొంత మసక బారుతుంది. కాబట్టి తగు జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? మరి నీకు అన్ని రకాల సహకారం అందించాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఇవ్వాల్సిన నిధులు మీరు పర్ఫెక్ట్గా ఇచ్చారు అని అంటే బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కాకుండా పర్మనెంట్గా ఢిల్లీలోనే ఉంటూ మీ కాళ్ళ చుట్టూ తిరుగుతూ, మీ ఇళ్ల చుట్టూ తిరుగుతూ, మీకు దండాలు దశకాలు పెట్టుకుంటూ మీకు ఊడిగం చేస్తే మీరు నిధులు ఇచ్చారు. పోలవరం కట్టలేదన్నావు. ఇదే మోడీ 2018 మీటింగ్కి వచ్చి 19 మీటింగ్కి వచ్చి
చంద్రబాబు నాయుడు గారు ఏటీఎంలా వాడుకున్న పోలవరం అని, ఆ ఏటీఎంలో మీ వాటా ఎంత? అమరావతిని పునర్నిర్మాణం చేయడానికి మేము కూటమి కట్టామన్నావు. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం మీరు అఫిడవిట్ ఏమి ఇచ్చారు? రాజా నిర్మాణం మాకు సంబంధం లేనిది, పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క నిర్ణయంలో ఉంది. మరి ఆ విషయాన్ని మర్చిపోయి మరి గత 5 సంవత్సరాల సమయంలో మీరు ఎందుకు అమరావతిలో రాజధాని నిర్మించడానికి మీరు ఎందుకు సహకరించలేదు? ఓ పక్కన బాబు గారు అంటున్నారు కదా, మట్టి ఇచ్చారు, దుమ్మిచ్చారు, మనట్లో మట్టి కొట్టారని. మరి అప్పుడు ఈరోజు ఆ మట్టి చంద్రబాబు నాయుడు గారికి రుచిగా ఉందా? అంటే ఇక్కడ మోడీ కూడా ఎక్కడి స్టంట్ అక్కడ వేస్తున్నాడు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ పాలసీ పెట్టింది వైసీపీ గవర్నమెంటా కేంద్ర గవర్నమెంటా? నీవు దమ్మున్నటువంటి భారతదేశ ప్రజా నాయకుడు అయితే నిన్నటి సభలో ల్యాండ్ యాక్ట్ మేమే తీసుకొచ్చాం, అదే చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యకాలంలో అదే చంద్రబాబు నాయుడు గారు దీన్ని అమలు పెడతామని అనే రిపోర్ట్ ఇచ్చి పంపించారు అని మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ని మేము ఎత్తేస్తున్నాం అని డైరెక్ట్గా మీరు సభలో చెప్పొచ్చు కదా, లేదా చంద్రబాబు అడగచ్చు కదా మేము మద్దతు ఇస్తున్నామని. అంటే ఇక్కడ పక్కా ప్రణాళికగా అమరావతి భూముల కుంభకోణంలో మీ వాటా ఎంత? ఈ రోజున అనకాపల్లిలో సీఎం రమేష్ కోసం మీరు వచ్చారు, ధర్మవరంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి పిఏ కోసం మీరు అక్కడికి వచ్చారు, రాజమండ్రిలో పురంధరేశ్వరి కోసం మీరు వచ్చారు. అంటే మీరు ఎంచుకున్న ఈ 4 స్థానాలు తప్ప కూటమికి మిగిలినటువంటి స్థానాల ప్రచారంతో సంబంధం లేదా? ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుంది, వాళ్ళ పార్టీ కోసం మోదీ ప్రచారం చేయకుండా కూటమి కోసం ప్రచారం చేస్తారు. అటువంటిప్పుడు కూటమి ఎందుకు చెప్పుకోవాలండి? వాళ్ళతో వాళ్ళు కూటమే కదా. నేను ఈ మధ్యకాలంలో వారాలు తిరిగి వచ్చామండి. మరి చంద్రబాబు నాయుడు గారి మెడలో బీజేపీ జెండా కనపడతలేదు, కూటమి కదా. నా అందమైన ముఖాన్ని చూసి కాదు ఓటేయాల్సింది, కూటమిని చూసి ఓటేయండి, మోడీ గారిని చూసి ఓటేయమని నిస్సిగ్గుగా అడుగుతున్నప్పుడు నిన్న పొన్నూరు సభలో ఎందుకు బీజేపీ జెండాలు కట్టలేదు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఎవరిని ఎవరు మోసం చేయడానికి ఈ కూటమి పెట్టారు అంటే ప్రజల ఆస్తులను దోచుకోవడానికి, ప్రజలని మభ్యపెడటానికి, ప్రజలు నిస్సిగ్గుగా మోసం చేయడానికి, వాళ్ళ ప్రజాధనాన్ని లూటీ చేయడానికి మీరు కూటమి కట్టారంటే ఇది అతిశయోక్తి కాదు. సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ తొట్టెంపూడి వేణు కంపెనీ నుంచి అకౌంట్ ఓపెన్ చేసి ఇది కాదని మరి సభలో చెప్పాలి కదా, నా మీద ఎలిగేషన్ అది చేయలేదని చెప్పాలి కదా. రేపొద్దున అనకాపల్లి నియోజకవర్గంలో పారిశ్రామికంగా ఎదిగిన ప్రాంతం అచ్యుతాపురం కానివ్వండి, ఆ ప్రాంతంలో రేపొద్దున అనకాపల్లి ప్రాంతంలో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ భూముల మీద, ఆ కంపెనీల మీద ఇదే విధంగా ఎందుకు దొంగ లోన్లు తీసుకోరని గ్యారెంటీ ఉందా? అంటే అనకాపల్లిలో తెలుగుదేశం కండవా తీసి బీజేపీ కండవా వేసి అనకాపల్లి విశాఖపట్నంలో పారిశ్రామికంగా లబ్ధి చేకూర్చుకోవడానికి చంద్రబాబు గారు ఆడినటువంటి డ్రామా కాదా తెలుగుదేశం బీజేపీ పేరుతో? దానికి మీరు మద్దతు ఇస్తున్నారా? పురంధరేశ్వరిగా రాజమండ్రిలో ఉన్నారు, 2019లో ఈ మొగుడు ఏ పార్టీలో ఉన్నాడండి? అంటే మీకు మీ ఇంట్లో 3 ఉంటే 3లో ఎవరో ఒకళ్ళు అధికార పార్టీలో ఉండాలి. ఎందుకంటే మీ భూచర ఆస్తులు కాపాడుకోవడానికి, రాజకీయం చేసుకోవడానికి. అదే పెద్ద మనిషి నేను 2019 ఇక్కడ గెలిచి ఉంటే నా పరిస్థితి వేరుగా ఉండేది అని అంటే ఆ రోజు నువ్వు గెలవడం కోసం ప్రయత్నం చేయకుండా నీ తోడల్లుడు కోసం అక్కడ శ్రీనివాస్గా ఆయన గెలిపించారు అక్కడ పరుచూరులో. అంటే మీరు ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీలో అన్ని పదవులు పొందుతూ ఆ పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ మీరు మళ్ళీ ఇంకో పార్టీలో చేరి పదవులు అనుభవిస్తూ మీరు కూడా శ్రీరంగంతో చూస్తున్నారంటే ఏమనుకోవాలండి?
రాజమండ్రిలో. సరే ఇప్పుడు అవన్నీ కాదు, ఇప్పుడు ఏంటి కూటమి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారా, ఓడిస్తున్నారా? ఓడించడానికి ఇప్పుడు మోదీ వచ్చాడు, అమిత్ షా వచ్చాడు, జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. మోడీ తిట్టినంత మాత్రాన, అమిత్ షా తిట్టినంత మాత్రాన పబ్లిక్ చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అందులో ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ ఎక్కడ చెడిపోవట్లేదండి. ప్రజలు వీళ్లకు ఉన్న అవకాశాలను చేజార్చుకుంటున్నారు. నిన్నటి రోజున 40 సంవత్సరాల ఇండస్ట్రీ, నేను ఎన్డీఏలో భాగస్వామిని, భూచక్రం తిప్పిన వాడిని, విశ్వచక్రం నా చేతిలో ఉంది అని అన్ని చక్రాలు బొంగరాలు తిప్పేందుకు నీ స్థాయి దిగజారి ఒక ముఖ్యమంత్రి పాత్ర పోషించేటువంటి వ్యక్తివి నీవు మాట్లాడాల్సిన మాటలేనా? నిన్నటి రోజున ఏం మాట్లాడాడు? నీ అమ్మమ్మ గుడి సొమ్మ, మీ తాతయ్య అయ్య సొమ్మ అని అడిగారుగా. వైసీపీ వాళ్ళు మాట్లాడతారు కాబట్టి టీడీపీ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ జ్ఞానం నీకు బుద్ధి ఏమైంది? కొడాలి నాని తిడుతుంటే మనమే ఫీల్ అయ్యాం. కానీ ఇప్పుడు అంతటి మేధావి మాట్లాడాక నేను కూడా మాట్లాడేది అనుకోండి, నాకు తేడా ఏమని చెప్పండి. శ్రీకృష్ణ కమిటీ 2014లో శ్రీకృష్ణ కమిటీ వేసింది ఎవరండి? అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఎంత ప్రజాధనాన్ని వెచ్చించి శ్రీకృష్ణ కమిటీ వేసి వాళ్ళు నివేదిక ఇస్తే, ఆ నివేదికని బుట్ట దాఖలు చేసి అసలు ఆ ప్రాంతంలో రాజధాని కట్టద్దు అని చెప్పి వాళ్ళు నివేదిక ఇస్తే, ఆ నివేదికని బుట్ట దాఖలు చేయడానికి నీవు పెట్టిన ఖర్చు నీ అమ్మ మొగుడుదా, ప్రజాధనమా? ఫస్ట్ పాయింట్. చంద్రబాబు గారు ఇది అజ్ఞానంగా మాట్లాడనుకోకండి, ఒకసారి నేనైతే కొద్దిగా కంట్రోల్గా మాట్లాడుతాను, ఇంకందరూ ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి. రెండో పాయింట్, ఒక స్క్వేర్ ఫీట్ వాల్యూ ఎంత ఉంటుంది? మినిమం 3,000 5,000 ఉంటుంది. రాజధాని ప్రాంతంలో తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక మండలి, శాసనసభ, ఎంప్లాయీస్ ఉండడానికి క్వార్టర్సు, ఇవన్నీ నువ్వు ఒక స్క్వేర్ ఫీట్కి 10 నుంచి 15,000 రూపాయలు ధనం పెట్టి తాత్కాలిక భవనాలు కట్టినటువంటి సొమ్ము నీ భార్య అమ్మ మొగుడుదా, ఇది ఎవరిది? 33,000 ఎకరాల భూమిని సింగపూర్ కంపెనీలో అప్పటి క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక క్రిమినల్ మినిస్టర్కి నువ్వు దారాదత్తం చేసి వాటాలు పంచి వాటి మీద నువ్వు లోన్లు తీసుకొని నీవు సింగపూర్ పోవడానికి పెట్టిన ఖర్చు నీ బామ్మరిది అమ్మ మొగుడుదా, ఎవరిది? రెండోది, రెవెన్యూ ఆర్థిక శాఖ మంత్రి పన్నులు వేసి, పన్నుపోట్లు వేసి పన్నుపోటు కోసం 50 లక్షల రూపాయలు అమెరికాలో డెంటల్ హాస్పిటల్ ఖర్చు పెట్టిన ఖర్చు యనమల రామకృష్ణ అమ్మ మొగుడుదా, వాళ్ళ అత్తగారి బామ్మరిది కొడుకుదా? ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేది? ప్రజాధనం లూటీ కాదా? ఇప్పుడు సత్తుల గారికి ఇచ్చే జీతాలు ఎవరయ్యి? ప్రభుత్వానికి సలహాదారులుగా దాదాపు 100 మంది పైగా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎవరయ్యి? ఆ ఖర్చు మనం కంపారిజన్ చేస్తే ఈయన ఆస్తులు ఎక్కడెక్కడ దాచుకున్నాడో, ఎక్కడెక్కడ దోచిపెట్టాడో, నేలమాడుగులు ఏవైతే ఉన్నాయో, సింగపూరు, జపాను, బ్రిటను, ఈయన విహారయాత్రలు పోయిచ్చాడు. ప్రభుత్వ నిర్మాణాలు చేయడం కోసం, భవనాల కోసం మేము ప్రణాళికలు చేస్తున్నామని చెప్పేసి విజయవాడ నుంచి సపరేట్ ఎయిర్లైన్స్ పెట్టుకొని సింగపూర్కి, జపాన్కి, బ్రిటన్కి, ఆస్ట్రేలియాకి ఈయన బాల్యంలో ఉన్న కోరికలు మొత్తం తీర్చుకున్నాడు పోయి. అక్కడ ఫ్లైట్ నిండకపోతే మిగిలిన టికెట్ల ప్రభుత్వం కట్టేది. సరే ఇప్పుడు అదంతా కాదా? జరిగిపోయిందండి, జరిగిపోయింది. మాట్లాడే ముందు మనం ఈ మాటలు మాట్లాడితే ఎందుకు పనికిరాని సమాచారం కూడా మాట్లాడే జ్ఞానం నీకు ఉండాలిగా. ఇప్పుడు ఏంటి కాదు అనకూడదా? నేను అనకూడదా? ఎయిర్లైన్స్కి ఇచ్చినటువంటి డబ్బు ఎవడమ్మ సొమ్మిది? నీ అత్తగారిలో వాటా వచ్చిందా లేదా? మీ అమ్మని నమ్మించినటువంటి 2 ఎకరాల భూమి నమ్మి ఎయిర్లైన్స్ డబ్బు కట్టారా? నేను అడగకూడదా? కామన్ పబ్లిక్ గా నువ్వు అడుగుతున్నావు కదా. మరి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి సంబరాలు కానీ ఇంటికాడ సినిమా 100 కోట్లు అవ్వలేదా? ఎవరు ఆ డబ్బులు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లు, స్పెషల్ ఫ్లైట్లు తీసుకొని ఎన్నికల ప్రచారం బోయపాటి ఆయన చేత అవి డబ్బులు కాదు, అవి ప్రభుత్వం సొమ్ము కాదు, ఇది మాత్రమే ప్రభుత్వం సొమ్ము. అంటే జగన్మోహన్ ఎవరు చనిపోలేదండి. జగన్మోహన్ రెడ్డి వల్ల ఎవరు తొక్కిసలు చచ్చిపోలా. నీవు దిక్కుమాల సభలు పెట్టి నీ ప్రేతకళ చూపించడానికి కనిగిలు ఎంతమంది చంపారండి మీరు? గుంటూరులో ఎంతమంది చంపావు నువ్వు? బోయపాటి శ్రీనివాసుని తీసుకొని వెళ్ళి
నీ ముఖారం దాన్ని పెద్ద చూపించడం కోసం, స్క్రీన్ చూపించడం కోసం పుష్కరాల నిధుల పేరుతో నీవు చేసిన అరాచకము, పెట్టిన డబ్బు మీ తాత సొమ్మ, నీ అబ్బ సొమ్మ, నీ అమ్మ సొమ్మ, మేము అడగకూడదా? ల్యాండ్ యాక్ట్ అమెండ్మెంట్ చేసింది ఎవరండి అసెంబ్లీలో? పయ్యావులు కేసు ఏం మాట్లాడాడు? ఆ రోజున చెవుల శేషం పోసుకున్నావా? ఆ రోజు నోట్లో ఏమన్నా బూరుగుపల్లి వారి బెల్లం పెట్టుకున్నారా? మరి అలాంటప్పుడు ఇప్పుడు మీరు అన్నారు ల్యాండ్ యాక్ట్ ఒప్పుకున్నారు, మరి ల్యాండ్ యాక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేసుకోవాలి? ఎక్కడేశారు? అదే కదా ఇప్పుడు గొడవ. జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు అక్కడ పాతే ఇప్పుడు ఆ పాతే రాళ్ళ మీద జగనన్న భూ సురక్ష అని ఎందుకు వేసుకోవాలి? మరి అది పథకం, అదే పథకం మీద జగన్ పేరు ఎందుకు? అది ప్రజల ఆస్తి మీద జగన్ ఫోటో ఎందుకు వేసుకోవాలి? ఎక్కడేశాడు? అవన్నీ ఇప్పుడు అదే కదా గొడవ. ఇప్పుడు అసలు కాదండి, ప్రజల ఆస్తిని మీరు ఆన్లైన్ లో పెడుతున్నారు, పెట్టుకోండి, దానికి తప్పులేదు. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇప్పుడు ఏంటి, ప్రతి రైతు దగ్గర పాస్బుక్ ఉంటుంది, అది ఒరిజినాలిటీ, వాడు ఒక ఆధారం. ఎక్కడికి వెళ్ళినా ఈ పాస్బుక్ చూపించి ఇదిగో ఇది నా భూమి అంటాడు. మీరు ఆన్లైన్లో పెట్టుకొని ఏదో జిరాక్స్ పేపర్ ఇచ్చేసి ఇదే మీ భూమి, ఇదే మీ ఆస్తి అంటే జనాలు పిచ్చోళ్ళ కొనుక్కున్నోళ్ళు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టినటువంటి పుస్తకాలు మనకు బయటికి రాలేదు. నేను అదే అన్నా, చంద్రబాబుది తప్పే, జగన్ది తప్పే. ఎవరైనా నువ్వు ప్రభుత్వ పథకాలకి ఎవరు ఫోటోలు వేశారు, రంగులేశారని హైకోర్టులో పిల్లేశారు కదా. మరి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ బిల్డింగ్లు మొత్తం కాషాయ రంగేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు కళ్ళు ఏమైనా దొబ్బాయా, అదే హాస్పిటల్ కళ్ళు కనపడలేదు. చంద్రబాబు ఉత్తరప్రదేశ్ లో పోటీ చేయట్లేదు, ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్నాడు. మొత్తం అన్ని చోట్ల మరే ఇక్కడ పథకాల డబ్బు ఇస్తే శ్రీలంక అవుతున్న దాని గురించి మాట్లాడచ్చు, ఇక్కడ మాట్లాడకూడదు. ఒకటి, సంయమనం ఎప్పుడైతే ఒక మనిషి కోల్పోతున్నాడో ఓటమి చెందుతున్న సందర్భంలో ఇట్లా ఫ్రస్ట్రేషన్ మాటలు వస్తాయి. కాబట్టి నీ అమ్మ సొమ్ము, నీ బాబు సొమ్ము, అట్లా మా ధనం, మా ప్రజాధనాన్ని మీరు పంచుకు తింటున్నారు, ఊర కుక్కల మాదిరిగా సంపాదించుకు తింటున్నారు. నిన్న ఆయన అఫిడవిట్ చూశానండి. ఆయన బంజారా హిల్స్, ఆయన యాక్సిస్ బ్యాంకులో 69,36 రూపాయలు ఉంది పాప, చాలా కడు పేదవాడు. నేను ఆయనకి స్పాన్సర్ చేద్దాం అనుకున్నా ఈ వాచిని, దగ్గర పెట్టుకోండి అని. ఇంకో మాట, రాజధాని నిర్మాణం చేస్తానని నువ్వు అడుక్కు తిన్నావు కదా కొంపలమ్మడి తిరిగి జోలు పట్టుకొని. రామారావు గారు అంటే ఆ రోజున 75 గాలివానప్పుడు యూనిట్గా వచ్చి కొన్ని గ్రామాలు తిరిగి ముష్టెత్తి కొంతమంది కొంపల కుటుంబాలు కట్టించారు, ఇల్లు కట్టించారు. మరి నీవు అడుక్కున్న డబ్బు ఎవడమ్మ మొగుడు బ్యాంకులో వేసావు తీసుకుని వెళ్ళి లెక్క చెప్పలేదు నువ్వు. బంగారు ఇటుకలు, ఇటుకు 10 రూపాయలు కట్టండి, 20 రూపాయలు కట్టండి, ఎన్ని ఇటుకలు వచ్చాయి? ఆ డబ్బు నీ బామ్మడిది అకౌంట్లో వేసావా, లేకపోతే నీ మనవడి అకౌంట్లో వేసుకున్నావా? కొంతమంది సోషల్ మీడియా, కొన్ని మీడియా వాళ్ళు రాజీనామా విరాళాలు స్వీకరించారు, ఆ డబ్బు ఎక్కడికి పోయింది? రైతు ఉద్యమానికి ఇచ్చినటువంటి ఎన్ఆర్ఐలు ఇచ్చినటువంటి 2,000 కోట్ల రూపాయల డబ్బు ప్రజాధనం నీ పార్టీ ఫండ్లోకి వచ్చిందా, లేకపోతే ఇంకెవరికైనా అకౌంట్లో వేసావా? అంటే ఇప్పుడు ఏంటి, చంద్రబాబుకి మాత్రమే ఫండింగ్స్ వచ్చాయి ఎన్ఆర్ఐల దగ్గర నుంచి. చంద్రబాబు అమరావతి పేరుతో తీసుకున్న డబ్బులు మాత్రమే వచ్చాయి, అక్కడ ఏం కట్టలేదు. ఏం కట్టాడు చెప్పండి, అక్కడ ఏం లేదా? శాశ్వత బిల్డింగ్ కట్టాడా? 5 సంవత్సరాలు మీరు గుంటూరు నుంచి మంగళగిరి వెళ్తారా, ట్రైన్ లో వెళ్ళండి, ఆ పక్కన ఎన్ని బిల్డింగ్లు ఉంటాయి? 60%, 70%, 80% పూర్తయిన బిల్డింగ్లు. చంద్రబాబు నాయుడు గారి యొక్క బెనామీలు ఉంటారు కట్టుకున్న ఇళ్ళు ఎవరైనా కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించి అది ప్రభుత్వ భవనాలు. ఎవరి భవనాలు అవి? ఇప్పుడు ఎంప్లాయీస్ కట్టే కోటర్స్ ఎవరి? ప్రభుత్వాలే కదా. అధికారులకు కట్టే కోటర్స్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంప్లాయీస్ కోసం స్పెషల్ ట్రైన్ వేసావు, దానివల్ల ప్రభుత్వానికి ఎంత ఖర్చు నీకు చేతికి పడింది? నీకు అవసరం ఏంటి? నువ్వు రూల్ పాస్ చేయి, ఎందుకు పని చేయరు? నువ్వు ఆ రోజున సింపతి కోసం నువ్వు వచ్చావు. 10 సంవత్సరాలు నీకు అది ఉమ్మడి రాజధానికి ఉన్నప్పుడు ఎవడమ్మడు సొమ్ము పంపించి ఒక ఎమ్మెల్సీ కొనడానికి వచ్చి 10 సంవత్సరాల ఈ రాజధానిని వదిలేసి నువ్వు విజయవాడ ఎందుకు వచ్చావు? నువ్వు నీ స్వార్థం కోసం కదా. ఎందుకు వదిలేసి వచ్చావు నువ్వు? అంటే నీవు చేస్తే సంసారం, పక్కోడు మాట్లాడితే వ్యభిచారం. జగన్ చెప్పింది ప్రజానికానికి. అంటే మోడీ వచ్చాడు, జగన్ ఏదో మాట అన్నారు, మనకేదో హైప్ వచ్చిందని చెప్పేసి మాటలు మీరితే నీకంటే కడజాతి వాడు కూడా మాట్లాడిన మాటలు మాడుకొచ్చావు.
సరే ఇప్పుడు ఇది ఈ ఆర్గ్యుమెంట్ కాదు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఉపయోగం ఉంటుందా ఉండదా? మోదీ జగన్ని తిడుతున్నాడు, చంద్రబాబు జగన్ని తిడుతున్నాడు, పవన్ కళ్యాణ్ జగన్ తిడుతున్నాడు, ఉన్న పార్టీలు అందరూ జగన్ని తిడుతున్నాయి. జగన్ ఇటు పక్క ఒక్కడున్నాడు, అక్కడ అన్ని ఏదంటారు పంచభూతాలన్నీ ఎదురయ్యి జగన్ ఎదుర్కొంటున్నట్టున్నాయి. ఏంటి దీనివల్ల వాళ్ళకి నష్టమా లాభమా ఏదైనా ఉపయోగం ఉంటుందా చెప్పండి. ఒకటే మాట వచ్చుతానండి, ఏదైనా ధర్మం గ్రౌండ్ రియాలిటీ 66 సర్వే రాయండి. న్యూట్రల్గా ఉన్నటువంటి ఓటర్ని చేంజ్ చేయడం కోసం ఆడేటువంటి గేమ్ ఇది. మోడీకి తెలియదా? సర్వేలు చెప్పించుకోలేదా? మోదీ సర్వేలో చంద్రబాబు వస్తున్నాడు అని చెప్పి తెలిసిందంట వాళ్ళకి. మోడీ సర్వేలోనా? అందుకే కావాలి. మోడీ సర్వేలోనేమో చంద్రబాబు వస్తున్నాడు, జనసేన సర్వేలో టీడీపీ గెలుస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంది అంటే న్యూట్రల్గా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని గేమ్ చేంజర్ పేరుతో మారుస్తున్నారు. ఓకే. ఎందుకంటే సంక్షేమ పథకాల రూపంలో కొంత ధనాన్ని దాచుకున్నారు, ఆ ధనాన్ని బయట తీయించాలి. ఎందుకంటే రేపు పొద్దున ఆ ధనం వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళ బాత్రూమ్లు కడగరు, వీళ్ళ చెప్పులు మొయ్యరు, వీళ్ళకి వాటర్ బాటిల్ అందించరు, వీళ్ళకి మంచినీళ్ళు అందించరు, వీళ్ళ బట్టలు ఉతకరు. కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి తెలుగుదేశం గెలుస్తుందని చెప్పేసి ఉత్సాహం చూపించి ఆ డబ్బుల్ని బెట్టింగ్ రూపంలో పెట్టించడానికి చంద్రబాబు గారు బుకేలను పెట్టి 10 మంది బుకేలను పెట్టి తెలుగుదేశం గెలుస్తుందని ప్రజాధనాన్ని లూటీ చేయండి. నిజంగా ఇసుగ్గా చెప్పాలంటే పల్లెటూరులో బ్రాకెట్ ఆటలాడితే గుండు ఆటలాడితే పోలీసులు కేసు పెడతారండి. చెట్ల కింద కాలక్షేపంగా కూర్చొని పేకాటలు ఆడుకుంటుంటే 11 మొక్కల ఆటకి ప్రభుత్వానికి పర్మిషన్ ఉంది, కోత మొక్కకి పర్మిషన్ లేదు, అందరు బాహర్ ఆటకి లేదు, 11 మొక్కల ఆటకి సీక్వెన్స్కి రమ్మీకి సుప్రీంకోర్టు పర్మిషన్ ఆడుకోవచ్చు చెప్పింది. మరి అలా చెట్ల కింద కూర్చొని ఆడుకునే వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించి చేసేట్టు అరాచకాలు చేస్తారు. తిరణాలలోనూ సందర్భాల్లో రికార్డ్ డాన్సులు వేసి పొట్టలో పోసుకునే వాళ్ళపై వ్యభిచార కేసులు పెట్టి జైల్లో పెడతారు. మరి ఈ ఆటనే ఉంటారండి, బెట్టింగ్లు ఆటనే ఉంటారు, బుక్కేళ్ళనే ఉంటారండి. బుల్లితెరల మీద గుడ్డలు ఇప్పించి ఆడించేటువంటి ప్రోగ్రాంలు పెట్టించి ఆడేటువంటి వాళ్ళేమో ప్రపంచానికి ప్రతిభతలు, క్లబ్ డాన్సులు ఆడే రోడ్డు మీద జయమాల జ్యోతిలక్ష్మి వీళ్ళకి. కాబట్టి ఇక్కడ రన్నింగ్ ఉన్నటువంటి అంశాలని పక్కన పెట్టి బుకేలతో ఈ 4 రోజులు మైండ్ని గేమ్ ఆడటానికి మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా దెబ్బతీయటం కోసం చంద్రబాబుగా ఆడేటువంటి ఒక మాయా జాలమే తెలుగుదేశం గెలుస్తుందనడానికి ఒక బోగస్ ప్రచారం. దయచేసి ఎవరు కూడా ఆ మాయలో పడకండి. అంటే ఇప్పుడు జగన్ని చంద్రబాబు భయపెట్టాడు. ఎవరు? జగన్ని భయపెట్టాలంటే అడమ్మ మొగుడు రావాలి. సోనియా గాంధీకి ముడ్డు చూపి వచ్చినాడు, ఈయన భయపడతాడా? చంద్రబాబును చూసి జగన్ మనం చూసి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. 40 ఏళ్ల కుర్రోడు 40 ఏళ్ళు నడిపిస్తున్నాడు అని చెప్పేసి. నువ్వు చేసే పని ఏంటి చెప్పండి? 175 స్థానాలు తిరిగి 150 మంది ఎమ్మెల్యేలని వాళ్ళని వాళ్ళ అమ్మల్ని వాళ్ళ అక్కని తిట్టి బయటకు వస్తున్నావు. రేపు ఉదయం 10 గంటలకి రేణుకా దేశాయని పిఠాపురం దించుతాం మేము ప్రచారానికి. నువ్వు చేసే పని నేను చేస్తాను, ఏమవుతుంది? నేనే తీసుకెళ్తాను, నేనే మాట్లాడుతున్నాను. రేణుకా దేశాయ్ వైసీపీ తరఫున నేను ప్రత్యేకంగా పర్సనల్ తీసుకెళ్తాను. వైసీపీ తరఫున తీసుకెళ్తారు, జనసేన తరఫున తీసుకెళ్తారు, నరసింహాచార్య తరఫున తీసుకెళ్తాను. అది ఎవరికి ప్రచారం చేస్తాను? ఎవరికైనా ప్రచారం చేస్తాను, లేదంటే పవన్ కళ్యాణ్ వంగాగీతగా ప్రచారం చేస్తాను నేను. అంటే ఇక్కడ మనం ఒక మాట మాట్లాడి సంయమనం కోల్పోతే 74 ఏళ్ళు వచ్చి కాటికి కాలు చాపుకున్న నీకే అంత పౌరుషం ఉంటే 11 సంవత్సరాల పాటు సంసార సుఖాన్ని, శారీరక సుఖాన్ని, మానసిక సుఖాన్ని వదిలేసి వాళ్ళ నాయన చనిపోయిన వాళ్ళ కోసం తిరుగుతూ ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తి అతనికి ఎంత ఫ్రస్ట్రేషన్ రావాలి? 62 సీట్లతో గెలిచి ఓడిన వ్యక్తి దగ్గర నుంచి నువ్వు 23 లాక్కున్న రోజే నీ పతనం మొదలైంది. యు ఆర్ 420. అంటే ఇక్కడ వైసీపీలోకి ఎవరు రాలేదా? టీడీపీ ఎప్పుడు వచ్చారు? అంటే వాళ్ళు సైకిల్ గుర్తు మీద గెలవలేదు, వాళ్ళు టీడీపీ జెండా మీద గెలవలేదు, వాళ్ళు చంద్రబాబు మెడలో కండవాలు కప్పి నీకు మైనింగ్ మినిస్టర్ ఇస్తున్నాను, నీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తున్నాను, నీకు విద్యుత్ శాఖ ఇస్తున్నాను, నీకు పక్కలేసే మంత్రి పదవి ఇస్తున్నాను అని ఇచ్చాడా? ఎవరికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి. ఎవరు వచ్చారండి? మద్దాలి గిరి వచ్చాడు. వాళ్ళ నెంబర్ ప్రకారం వాళ్ళ సీట్లను కూర్చోలేదుగా. వంశీ వచ్చాడు, ఎక్కడ కూర్చున్నాడుగా.
10 లక్షల రూపాయలకు అమ్ముడు 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు శ్రీదేవి బతికమైంది, తాడికొండ శ్రీదేవి బతికమైంది. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక స్ట్రాటజీ, పసుపు ఆయన దగ్గర పసుపు డైరీ ఉంటుంది, లోకేష్ దగ్గర ఎర్ర డైరీ, అంటే పసుపు డైరీ నలిపి 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 ఎరుపుకి వచ్చింది. బాగా నలిపితే కదా చంద్రబాబు గారు నలుపుకో రాస్తాడు. బలానా వ్యక్తిని ఎప్పుడు పార్టీలో చేర్చుకోవాలి, బలానా వ్యక్తిని ఎప్పుడు పంపించాలి బయటికి, వీడిని ఎక్కడ ఉంచాలి, వీడితో ఏం పని చేయించుకోవాలి, ఎవరు తిట్టించాలి, ఈమెను ఎక్కడ పంపించాలి, ఆమెతో ఏం పని చేయించాలి, వజ్రాల వాచీలు ఎవరికి ఇవ్వాలి, అవి ఎక్కడ పంచాలి, అంతా అయిపోయిన తర్వాత చిచ్చే ఈ మా మనిషి కాదు అని వాళ్ళ చేత వాళ్ళకి బయట పంపిస్తారు. ఇది వాళ్ళ స్టైల్. అది బాగా నలిపిస్తే ఎరుపు అవుతుందిగా, ఆ ఎరుపు లోకేష్ దగ్గర వచ్చింది, అది ఆయన బాగా నలుపుతున్నాడు, అది సుప్రీంకోర్టు దాకా పోయింది. సో ఇప్పుడు ఏంటి మీరు చెప్పండి, ఇప్పుడు ఈ వ్యాఖ్యల వల్ల వీళ్ళ కూటమి మొత్తము జగన్మోహన్ రెడ్డి అంటే నేను చంద్రబాబు తిరుగుతూ మీకు బాధగా ఉంది, నాకు బాధగా ఉంది. పవన్ కళ్యాణ్ అంటే మీరు ఎందుకు అంటారు, అట్టగే చంద్రబాబు చంకలో దూరినటువంటి పవన్ కళ్యాణ్ తిడితే మీకు బాధగా ఉంటుంది. ఎందుకండి బాధ? అట్లా ఉంది కదా. నేను ఒక జర్నలిస్ట్ ని, నేను కామనిస్ట్ ని. నేను చెప్తానండి, మీరు ప్రభుత్వం తరపున మాట్లాడితే నేను ప్రతిపక్షం తరపున మాట్లాడాలి, నేను ప్రతిపక్షం తరపున మాట్లాడితే నేను ప్రభుత్వం తరపున మాట్లాడాలి, నేను కామన్ పబ్లిక్ తరఫున మాట్లాడుతాను. మీరు ఇప్పుడు కామన్ పబ్లిక్ లా మాట్లాడదు, వైసీపీ కండ మీరు జర్నలిస్ట్ గా మాట్లాడితే అట్టగా మాట్లాడతారు, నేను అలానే మాట్లాడుతున్నాను. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎంత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తప్పే, దాన్ని మేము ఖండించాం. ఇదే మీతో పాటు చాలా సార్లు చెప్పి కుల రాజకీయాలకి తెరలేపింది ఎవరండి? కుల రాజకీయాలకి తెరలేపింది ఎవరు? అమరావతి భూ కుంభకోణంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత? ఆయన కూడా 1000 ఎకరాలు ఉన్నాయా, 100 ఎకరాలు ఉన్నాయా? బేనామీ పేర్లు ఉంటాయి. ఇది ఎప్పుడైతే నీవు 2019లో నువ్వు మాట్లాడిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏమైనాయండి అంటే, ఈ మధ్యకాలం చేస్తానంటే చంద్రబాబు గారి పర్ఫ్యూమ్ని పవన్ కళ్యాణ్ బాగా ఆస్వాదిస్తున్నాడండి. మనకు వాస్తు ప్రకారం ఉత్తరం పక్కన తలకాయ పెట్టుకోవద్దురా, దక్షిణ పక్కన తలకాయ పెట్టుకోమంటారు. అంటే ఉత్తర పక్కన అంటే హిమాలయ పర్వతాల నుంచి మంచు గాలసి నెమ్ము దగ్గు వస్తుంది, దక్షిణ పక్కన. ఆ దక్షిణ పక్కన అంటే మలయ పర్వతం ఉంది, అక్కడి నుంచి కాండవన సుగంధ వాసన వస్తుంటుంది అనమాట. అట్లా చూడండి, పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు గారికి దక్షిణపు చంక దగ్గరే పవన్ కళ్యాణ్ ఉంటూ ఆ చంక నుంచి వచ్చేటువంటి మలయ మారుత గంధాన్ని బాగా పీల్చి, మీ కాపులందరూ పీల్చంటే నేను పిలుస్తున్నాను కాబట్టి ఆయన చెప్పిందే మనకు వేదం, ఆయన ఇచ్చిన ప్యాకేజ్ నేను తీసుకున్నాను కాబట్టి నాకు సిగ్గు లజ్జ. చంద్రబాబు ప్యాకేజ్ ఇవ్వడాన్ని పవన్ కళ్యాణ్ తీసుకోవడాన్ని చారి గారి దగ్గర సందులో నుంచి చూసారు. అదేగా నీతి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే నిస్సిగ్గుగా నేను పవన్ కళ్యాణ్కి ప్యాకేజ్ ఇవ్వలేదని చెప్పొచ్చు కదండి, ఎందుకు చెప్పడం లేదు? ఎన్నిసార్లు చెప్తారండి బాబు, పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆయనే. అవునులే పాప, ఈయన 25 సినిమాల్లో 20 సినిమాలు ఎన్ఆర్ఐల చేత ఎవడైతే ఏంటండి, ఇప్పుడు ఏ హీరో తీసుకోకుండా ఉన్నాడు 100 కోట్లు? ఇప్పుడు ఒక చిన్న హీరోనే 40 కోట్లు 30 కోట్లు తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ రేంజ్ ఉన్న హీరో ఎందుకు తీసుకోకూడదు? పవన్ కళ్యాణ్ క్లియర్ గా చెప్పించాడు. మీరు ఇందాక చెప్పారుగా చంద్రబాబు నాయుడు అఫిడవిట్ అని, దాని పవన్ కళ్యాణ్ అఫిడవిట్ లో కూడా చెప్పించాడు నేను 60 కోట్లు ట్యాక్స్ పెట్టడానికి క్లియర్ గా ఉంది. మరి ఎందుకు దాని అఫిడవిట్ మీద చంద్రబాబు అఫిడవిట్ మీద ఎంక్వైరీ ఇద్దామా? జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ మేము ఓపెన్ ఛాలెంజ్, చంద్రబాబు నాయుడు రాష్ట్రాల మీద సిబిఐ ఎంక్వైరీ అయిద్దామా? సరే, ఇప్పుడు మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి నిన్న అఫిడవిట్ చూసారు కదా, ఆయన పేరు మీద ఏం కంపెనీలు లేవా? ఎవరిని ఆయన పేరు మీద మరి ఎందుకు మెన్షన్ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల మీద ఆయన ఉన్నట్లయితే సిబిఐ ఈ పాటికి పూర్తిగా ఆయన మీద యాక్షన్ తీసుకుంటే, ఇప్పుడు భారతీయ సిమెంట్ అయింది కాదు, సాక్షి అయింది కాదు, టవర్స్ లో ఉన్నాయి అంటారు, అవి కాదు. నువ్వు ప్రూవ్ చేయబ్బా, నువ్వు ప్రూవ్ చేయి. నిజంగా ప్రపంచంలో చిరంజీవులు ఉంటారు కొంతమంది. ఎన్టీ రామారావు చిరంజీవి, చరిత్ర ఉన్నంత కాలం ఆయన పేరు నిలబడుతున్నాడు. రాబోయే మా తరాల వారికి కూడా, మా పిల్లలకు కూడా తెలుస్తుంది, మా మనలో తెలుస్తుంది. రాజశేఖర్ రెడ్డి చిరంజీవి, ప్రజల గుండెల్లో సుస్థిరమైన, ప్రజల గుండెలలో గూడు కట్టుకున్నటువంటి రాజశేఖర రెడ్డిని, ఘనమైన చరిత్రని ఎప్పుడైతే నీవు రాహుల్ గాంధీకి తల వంచావో, నిజమైన మరణం ఆ రోజే రాజశేఖర రెడ్డికి వచ్చిందండి. నేను ఇప్పటికంట రాజశేఖర రెడ్డి మరణించలేదు, ఆయన ఆజన్మంతకాలం ఉంటాడు, ఆయన పూర్వజన్మలో అరు సీతారామరాజు గారి యొక్క జాతకం అయింది ఒకటి అని నేను చెప్పి చెబుతున్నప్పుడు, నీవే
మా నాన్నగారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టడం మాకు తెలియకుండా జరిగిన సోనియా గాంధీ చెప్పిందని నీవు ప్యాకేజీలకు అమ్ముడు పోయిన రోజే నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చెల్లెలు అంటాడు మేము అనుకోమండి. నీవు మురుసుపల్లి షర్మిల శాస్త్రివే అంటే నీవు అత్తగారింటి పరువు కూడా తీస్తున్నావు. నీకు ఆ రాజశేఖర వారసత్వం నీకు ఎందుకు వస్తుందండి? నీవు ఎందుకు వస్తుంది అంటే రాజశేఖర్ నిజంగా మీకు కనుక ఈ రకంగా ఈరోజు ఆయన ఉంటే ఆయన బతుకు ఎలా ఉంటుంది, రేపు ఆయన కూడా బజార్కి ఇచ్చేవాళ్ళు వీళ్ళు. ఇంకా ఆయన అదృష్టవంతుడు రకంగా ఈ బాధ చూడలేకుండా పోయాడు. నిన్న సెంట్రల్ అది ఒక మీడియా నేషనల్ మీడియాలో కూడా నా చెల్లెంటే నాకు అభిమానమే కానీ రాజకీయం కాదు అంటే స్వార్థపూరిత రాజకీయం. వీళ్ళకి కావాల్సింది ఏంటి? పదవులు ఇవ్వాలి. పదవులు రేపు చంద్రబాబు ఇస్తాడు. నువ్వు ఎంపీగా ఓడిపో కడపలో, కాంగ్రెస్ పార్టీని వైపు చూస్తుందేమో, చంద్రబాబు నీ చూస్తాడా? నీవు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో చేరి స్టేట్ పదవి తీసుకున్నావో ఆ రోజు నేను మీడియా దూరంగా పెట్టి ఎక్కడ నీ లెవెల్ వేస్తున్నారు ఎక్కడన్నా గమనించుకోవాలి కదా. కాబట్టి ఇక్కడ చంద్రబాబు గారి చట్రంలో ఇరుక్కున్న వ్యక్తులు వీళ్ళందరూ. సో వీళ్ళు మాట్లాడితే ప్రజలు చిత్కరించుకోరా? అంటే ఇంతమంది చేరడం వల్ల జగన్ సమర్థుడు అన్న సంకేతాలే పబ్లిక్లో పెడుతున్నాయి. చూద్దాం మరి ఆ సమర్థవంతానికి ప్రజలు ఎంత పట్టం కడతారు. ఇంకా 4 రోజులేగా టైం ఉంది. ఈ 4 రోజుల్లో తెలుస్తుంది. రేపు జూన్ 4వ తారీఖులో కూడా రిజల్ట్స్ వస్తుంది. అప్పుడు చారీ గారి మళ్ళీ ఇలానే ఇంటర్వ్యూ చేస్తాం. జూన్ 4 మనం ఛానల్లో కౌంటింగ్ అప్పుడు ఉదయం 7:30 నుంచి కూర్చుందాం. అప్పుడు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ చారీ గారు. ఇది ఈరోజు చారీ గారితో ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.